2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్ 10,000 దాటింది బంగారం. అంటే రోజుకి బంగారం ధర ఎప్పుడెప్పుడు తగ్గుతుందా అని చూస్తుంటే బంగారం మాత్రం తగ్గకుండా ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ పెరుగుదల అనేది ఇంకెంతవరకు పెరిగే అవకాశం ఉందంటారు? అండ్ అలాగే ఈ రేట్ ఇంతవరకు క్రాస్ అయింది అంటే దానికి రీజన్ ఏంటి సార్? వెల్, చాలా డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే ఇండియా మీద పగబట్టారు. మన భారతదేశము ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. మీరు లెక్క తీసి చూసుకోండి, గూగుల్లో సర్చ్ చేయండి. ఇండియా స్పీడ్ని తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే $1 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వడానికి దాదాపు కొన్ని దశాబ్దాలు గడిచాయన్నమాట. అంటే మోర్ దెన్ 40 years, 50 years, 60 years గడిచాయి. కానీ మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేసి ఇప్పుడు మనం ఆగస్ట్ నెలలో ఉన్నాము. 15th ఆగస్ట్కి మనము మన ఫ్రీడమ్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో ఆ రోజున చూసుకుంటే మోర్ దెన్ 75 years అయిపోయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చేసి. కానీ ఇండియా హ్యాస్ షోన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎకానమీ గ్రోత్, స్ట్రెంథనింగ్, పొజిషనింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఎకనామిక్ సూపర్ పవర్గా ఎదిగే ఆ ఆలోచన మీకుంటే చాలు, యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి ఇండియా ప్రపంచానికి చూపించింది. ఈ జర్నీలో ఏం జరిగిందంటే దాదాపు ఇండియా $1 to $2 trillion, 3 and ఫాస్ట్లీ గ్రోయింగ్ టువర్డ్స్ $4 trillion. ఇండియాకి ఇన్ఫ్యాక్ట్ 2047 వరకు చాలా పెద్ద టార్గెట్ ఉంది. దాదాపు $30 trillion వరకు ఉంది. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గురించే మనం మాట్లాడుకుంటే ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మొన్న ఒక లిలీ అని చెప్పేసి ఫార్మా కంపెనీ ఇనాగ్రేషన్లో చెప్పారు. హీ హ్యాస్ అ స్ట్రాటజిక్ ప్లాన్. రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే $1 to $3 trillion వరకు మన రాష్ట్రం కూడా ఎదుగుతుంది. అలాంటి కైండ్ ఆఫ్ కాంక్రీట్ ప్లాన్స్తో ఆయన ముందుకెళ్దాము అని చెప్పేసి దానికోసం ఎగ్జిక్యూషన్ నడుస్తుంది. దానికోసము ప్లానింగ్ ఆల్రెడీ ప్లేస్లో ఉంది. సో ఒక రాష్ట్రమే $3 trillion గురించి ఆలోచిస్తుంది అంటే, సో ఇండియా దాదాపు 29 రాష్ట్రాలు ఉన్నాయి మొత్తం భారతదేశంలో. సో ఎన్ని $1 trillion ఆఫ్ ఎకానమీ కాబోతుంది? ఇవన్నీ కూడా పరాయి దేశాలు ఏవైతే ఉన్నాయో ది వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఇండియాని అంత ఫాస్ట్గా గ్రో అవ్వనిస్తే ఎక్కడ వీళ్ళు నెత్తి మీద ఎక్కి కూర్చుంటారో అన్న భయం. కానీ ఇండియా నేచర్ గురించి వీళ్ళకు సరిగా తెలియదు. ఇండియా ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ కైండ్ ఆఫ్ అ పార్ట్నర్షిప్ అనమాట. సో ఎవడి మీద డామినేట్ చేసే దేశం అయి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో మేము చేసేవాళ్ళం. కానీ నిజానికి చాలామందికి అండ్ చాలా కంట్రీస్కి ఇది తట్టుకోలేక ఇండియా మీద టారిఫ్లు అంటూ, ట్రేడ్ అగ్రిమెంట్లు లేవంటూ, నేను మీకు ఇంకా ఫైన్లు విధిస్తాను. ఇవాళ 7వ తేదీ ఆగస్ట్ రోజున జరగబోయేది అది ఏంటంటే, మొన్నటిదాకా మన దేశ ప్రధానమంత్రి కానివ్వండి, ఆయన క్యాబినెట్ మినిస్టర్స్తో కానివ్వండి, వాళ్ళకి జరగలేదు ఒప్పందం. అయితే ఫస్ట్ ఆయన ఏం చెప్పారంటే 25% వరకు నేను మీ దేశం మీద పెనాల్టీలు వేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఇండియా కదిలేటట్టుగా లేదు, బెదిరిపోయేటట్టుగా లేదు. సో కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఆ 25% నుంచి ఆ టారిఫ్ని పెంచి 50% చేశాడు. సో 50% వరకు పెంచాడు ఫైన్లు, పెనాల్టీలు. అది ఈ రోజు నుంచి ఎఫెక్టివ్ కాబోతుంది 7th August నుంచి. సో ఎకానమీకి అండ్ స్టాక్ మార్కెట్కి టెంపరీగా చూసుకుంటే ఒకలాంటి కైండ్ ఆఫ్ చిన్న సెట్ బ్యాక్, అది ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. కానీ లాంగ్ టర్మ్లో ఇండియా ఎలా గ్రో అవ్వాలో దానికోసం దాదాపు 20,000 కోట్ల వరకు ఇండియా ఎక్స్పోర్ట్స్ గురించి టార్గెట్ చేయాలని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నారు. ఈ డ్యూరేషన్లో ఏం జరిగిందంటే స్టాక్ మార్కెట్స్ కాస్తంత నెగిటివ్ అవ్వడం వల్ల గోల్డ్ పుంజుకుంది. సో మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఇది ఆన్సర్. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఇండియాని ఎవ్వడు ఆపలేడు, ఎవ్వడి తరం కాదు. ఇది నేను క్లారిటీతో చెప్తున్నాను. ప్రతి భారతీయుడికి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ నమ్మకం చాలా మందిలో ఉంది. బట్ కొంతమంది ఎక్కడో కాస్తంత భయం అనేది ఉంది. భయపడదని చెప్తాను. ఇండియాని ఎవ్వడు ఆపలేడు. సో ఈ రోజున పెరుగుతున్న బంగారం గురించి మీరు కూడా భయపడకండి. ఎందుకంటే ఆ పర్చేసింగ్ పవర్ ఏదైతే ప్రతి ఇండియన్లో ఉంది కదా, కాస్తంత వెనకడుగు వేయచ్చు. 10 తులాలకు బదులు 1 తులం కొంటారేమో, 1/2 తులం కొంటారేమో. బట్ పర్చేసింగ్ కెపాసిటీ, ఆ పర్చేసింగ్ పవర్ మన దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఆ విషయంలో భయపడకండి. సో ప్రైస్ ఎంతైనా పెరుగుతుందా, పెరగనివ్వండి. దానికోసం మన దగ్గర స్ట్రాటజీస్ ఉన్నాయి, మాస్టర్ క్లాస్ ఉంది, అలాంటి పెట్టుబడుల ఐడియాస్ ఉన్నాయి. అది నేను మీకు ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉన్నాను. సో బట్ ఈ రోజున గోల్డ్ ఎంత ప్రైస్లో ఉంది స్పాట్ మార్కెట్లో, ఈవినింగ్ 5 to 9 మధ్యలో ఏం జరగబోతుంది చూద్దాం.
10,233 ఉన్న ప్రైస్ నిన్న చూసుకుంటే ఇవాళ 10,255 ఉండి ఇట్ హ్యాస్ గాన్ అప్ బై 22 రూపీస్ ఓన్లీ. దట్స్ ఫర్ 24 క్యారెట్ గోల్డ్. సో 22 క్యారెట్ చూసుకుంటే మనకి 9,380 నిన్నుంటే ఇవాళ 9,400 అయిపోయింది. ఒక రౌండ్ ఫిగర్ లాంటిది. అగైన్ 20 రూపీస్ ఇంక్రిమెంట్ అయింది. అండ్ 18 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే 7675 ఉండింది నిన్న, ఇవాళ 7691, 16 రూపీస్ ప్లస్లో ఉంది. ఇప్పుడు MCX మార్కెట్లో ఈ రోజున ఆల్ టైమ్ హైస్ వచ్చాయా అని ఎవరికైనా డౌట్ ఉంటే కన్ఫర్మ్ చేస్తాను. ఎస్, వచ్చేసాయి. లైఫ్ టైమ్ న్యూ హై వచ్చింది గోల్డ్కి. బట్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ పర్ఫార్మర్ వెన్ కంపేర్ టు సిల్వర్. సో చూద్దాము ఈ రోజున ఫ్యూచర్స్ మార్కెట్లో ఎలా ఉంది. MCX గోల్డ్ చూసుకుంటే 1,0450 రూపాయలు ఉంది, ప్లస్ 188 రూపీస్ ఉంది. హై చూసుకుంటే 1,01,539 అండ్ 1,01,319. సో 1,01,509 ఈజ్ ది రెసిస్టెన్స్ నెంబర్ 1. సో 2 చూసుకుంటే 1,01,934 అండ్ 3 చూసుకుంటే 1,02,181. ఇంకొక విషయం, నేను గత కొన్ని ఎపిసోడ్స్లో చెప్పుకుంటూ వచ్చాను, నేషనల్ మీడియాలో కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి, ఎక్కడో విన్నాను, ఐ జస్ట్ సా 1,04,000 వరకు ఆర్ 1,05,000 వరకు విత్ ఇన్ దిస్ మంత్ ఆగస్ట్లో ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో వీ నీడ్ టు జస్ట్ వాచ్ అవుట్. ఐఎమ్ నాట్ వాచింగ్ ఫర్ ఇట్, నేనేం సపోర్ట్ చేయట్లేదు, బట్ ఇది విన్న ప్రకారంగా మీకు చెప్తున్నాను. నా సపోర్ట్ చూసుకుంటే 1,837 రూపాయలు, 1,590 రూపాయలు అండ్ 1,165 రూపాయలు సపోర్ట్ 3. సో ఈ రెండు జోన్స్లో సపోర్ట్ వైపు అయితే ఇవాళ వచ్చే అవకాశం కనబడట్లేదు. బహుశా మోస్ట్ లైక్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ ది రెసిస్టెన్స్ 3 లైక్లీ అంటున్నాను. దిస్ ఇస్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ వీడియో కాబట్టి ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ అ రికమెండేషన్ హియర్. ఓకేనా? నా లెట్స్ లుక్ ఎట్ ది చార్ట్. ఈ చార్ట్లో అసలు ఏం అర్థమవుతుంది ఒకసారి చూస్తే నిజంగా చెప్తున్నాను, ఇట్స్ అ సింపుల్ సైడ్ వేస్ చార్ట్ అని చెప్తారు. ఎందుకంటే ఒక క్లారిటీతో పైకి వెళ్ళట్లా. చూడండి, ఇక్కడ 30 మినిట్స్ చార్ట్ ఇది MCXలో. ఇక్కడ మీరు ఒకవేళ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే సరే మనకి ఇక్కడ అప్ సైడ్ గ్రోత్ ఉన్నట్టుగా చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ట్రెండ్ లైన్. రెండోది చూసుకుంటే ఇమ్మీడియట్గా మళ్ళీ మీకు ఇక్కడ నుంచి ఫాల్ అంటూ చూపించింది. ఓకేనా? సో దిస్ ఇస్ ద వన్. అండ్ మూడోది చూసుకుంటే దెర్ ఈస్ అనదర్ రైజ్ అని చెప్పొచ్చు డౌన్ సైడ్లో నుంచి. ఎస్, ఇక్కడ పెరిగింది. మళ్ళీ దాని తర్వాత అగైన్ ఇన్ ఫ్యూ అవర్స్లో మళ్ళీ మీకు గోల్డ్ నెగటివ్. అయితే ఇలా సైడ్ వేస్ ఉన్న మార్కెట్లో అసలు బయాస్ ఎక్కడ వైపు ఉంది? వాట్ యు మీన్ బై బయాస్? BIAS. బయాస్ ఇస్ నథింగ్ బట్ ఐదర్ అ పాజిటివ్ బయాస్ ఆర్ అ నెగటివ్ బయాస్. సో మొత్తానికి చూసుకుంటే గోల్డ్ మాత్రం కనిపిస్తుంది, ఇట్స్ నాట్ కన్ఫర్మ్డ్, కనిపిస్తుంది, ఇట్ హ్యాస్ అ పాజిటివ్ బయాస్. బట్ నెగిటివ్ బయాస్కి రానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. సో సైడ్ వేస్లో మార్కెట్ ఉంది కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే అయ్యో పాజిటివ్ బయాస్ అన్నారు కదా అని చెప్పి బై చేసుకుంటే కింద పడిపోతుంది కదా అని చెప్పేసి మీరు సెల్ చేస్తే అది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో ఈ సైడ్ వేస్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండండి. దీన్ని ట్రేడ్ చేసే కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్సే మనం మాస్టర్ క్లాస్లో క్లోజ్గా నేర్పిస్తాము. సో జస్ట్ హ్యావ్ అన్ ఐడియా, కాల్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.